ప్రాణాయామం అనేది నిత్యం చేసుకుంటూ ఉంటే ప్లస్ మన శ్వాస తీసుకోవడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క కౌంట్ తగ్గించుకుని ఉంటే కనుక వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. ఆ ఆయుష్ పెరగడంతో ఇంతకాలం బతికి నేను ఏం చేస్తాను అనుకునే వాళ్ళు ఏంటంటే ఎన్నో మంచి కార్యాలకి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అవన్నీ కూడా అంటే ఈ ప్రాణాయామంలో కూడా రకరకాల ప్రాణాయామాలు, రకరకాల యోగాలు ఇవన్నీ చెప్తా ఉంటారు కదా గురుగారు. అంటే మీకు ఇక్కడ మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానానికి హిమాలయాలకు మీరు ఇవన్నీ పరిక్రమణ చేసినప్పుడు కానీ, లేదంటే నారాయణ క్షేత్రాలు కూడా మీరు తిరిగారు కదా గురుగారు, అక్కడ కానీ వెళ్ళేటప్పుడు అంటే దీనిలో కొన్ని కొన్ని సూక్ష్మాలు చెప్తారు. ఈ విధంగా చేసుకుంటే ఇంకా మనకు దగ్గరగా అవుతుంది, లేదంటే ఇంకా మంచి అనుభవాలు వస్తుంది, లేదంటే చాలా సులువుగా చేసుకోవచ్చు అలాంటివి. అలాంటి మీకు గైడ్లైన్స్ అన్న దొరికినాయి గురుగారు? దీన్ని ఇలా అనుకరించుకోండి. ఢిల్లీ అని బోర్డు కనబడుతుంది హైవేలో. మనం ఏదో 580 కిలోమీటర్లు అని కాలినడకన వెళ్ళేవాడు ఆ బోర్డు చూసుకుని అది ఆరామంటే వెళ్తుంటాడు. సైకిల్ మీద వెళ్ళేవాడు అదే పోతూ ఉంటాడు. మోటార్ సైకిల్ మీద వాడు వెళ్తూ ఉంటాడు. ఇంకోటి కారులో పోయేవాడు లారీలో అలాగా రకరకాల మీన్స్తో పోతూ ఉంటారు. అయితే దారిలో కనబడ్డవాడు వచ్చేసేసి సలహా చెప్తాడు, ఒరే అబ్బాయి ఈ షార్ట్ కట్లో పో, ఢిల్లీ చేరడానికి ఈ షార్ట్ కట్లో పో అని ఎవరైనా చెప్పాడు అనుకోండి, ఈ వెళ్ళేవాడు అది నమ్మడు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఎవడ అనుభూతి వాడిది, ఎవడ తాదాప్యం వాడిది. అసలు మెయిన్ అయినటువంటి ఢిల్లీ రోడ్లోనే ఉంటే ఇవాళ కాకపోతే 4 రోజులకి సంవత్సరానికి చేరతాడు. వీడు అసలు వెళ్తున్న ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, వాడు గుర్రం మీద పోతున్నా, సైకిల్ మీద పోతున్నా, నడుచుకుంటూ పోతున్నా ఢిల్లీ రోడ్లో ఉన్నాడా లేదా? ఇప్పుడు శ్వాసను వచ్చేసేసి మీరు శ్వాస మీద ఒక నియంత్రణ చేసి మీ ఆయుష్ను పెంచుకుంటున్నారు. దాంతో ఏమవుతుంది, మనసుకు వచ్చేసేసి దాని వ్యవహారం నుంచి తప్పుతుంది కదా. మనసు కోసమే ఇది చేస్తున్నాం, మనసును కంట్రోల్ చేసుకోవడం కోసమని ఈ ఆలోచనలు, ఈ జ్ఞానేంద్రియాల నుంచి బయటికి పోకుండా వాటిని లోపల కట్టిపడేయడం కోసమని దాని వీటన్నిటి యొక్క కళ్ళాలు ఏదైతే ఉందో బుద్ధి చేతిలో ఉన్నాయి, బుద్ధి మనసు చేతిలో ఉంది కనుక ఆ మనసును నిద్రపుచ్చడం కోసం దానికి నిత్యం పరిగెత్తకుండా చేయటం మనం చేస్తున్న పని. అది దానికి ప్రాణాయామం చేస్తున్నారు. ఢిల్లీ అనే ఊరు పోవటం కోసం మీరు ఈ మీన్స్తో పోతున్నారు, ఆ రోడ్లో ఉండాలి. అలాగే వచ్చేసేసి ఇక్కడ కూడా బయట శబ్దాలు వినబడకుండా వచ్చేసేసి చెవులు పని చేయకుండా చేసుకోవాలి, కళ్ళు పని చేయకుండా చేయాలి, నోరు పని చేయకుండా ఉండాలి, ముక్కు పని చేయకుండా ఉండాలి. జ్ఞానేంద్రియాలు 5 ఎప్పుడైతే ముడుచుకుపోతాయో, ఒక తాబేలు కనుక కాళ్ళు చేతులు ముడుచుకున్నట్టుగా లోపల అప్పుడు వచ్చేసేసి ఏంది బుద్ధి లేకపోతే మనసు, ఈ 2 పర్యాయ పదాలు. అదేం చేస్తుందంటే నోరు మూసుకుని పడుంటుంది. అది దాన్ని పడుండబెట్టడం కోసం మనం చేస్తున్న ప్రయత్నం ఇది. ఎవరు ఏది చెప్పినప్పటికీ వాళ్ళ అనుభవాలను వచ్చేసేసి చెప్తారు. కానీ ఆ అనుభవాలు పక్క డిట్టో టు డిట్టో నాకు అప్లై కావాలని ఏమీ లేదండి. మీ అనుభవాలు గురువులు ఎంతవరకు చెప్తారు, పాఠం చెప్తారు, హోంవర్క్ రాసిస్తారు, హ్యాండ్ రైటింగ్ పెడతారు. కానీ పిల్లవాడికి రావడం అనేది వీడికి వచ్చిన తొందరగా ఒక పిల్లవాడికి రెండో వాడికి రాకపోవచ్చు. అవునా కదా? కొంతమందికి చాలా చూస్తూ ఉంటాం, డాక్టర్లు హ్యాండ్ రైటింగ్ వచ్చేసి వెరీ పూర్గా ఉంటుంది. వాళ్ళు డాక్టరేట్ పొందినప్పటికీ వచ్చేసేసి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాని పరిస్థితి అవుతుంది. సో దానికి ఎవడేం చెయ్యలేడు. మాస్టర్ గారు తప్పు కాదు. గురువు ఏం చెప్తాడంటే, నాయన ఈ దారి వెళ్ళు అని చెప్పి ఆ సైన్ బోర్డు లాగా ఉంటాడు అనమాట. ఆ దారి ఏమంటే వెళ్ళటం శిష్యుడు పని, ఆ యాత్రికుడు పని. ఆ యాత్రికుడు ఎలా వెళ్తాడు వాడికి సంబంధించింది, ఎంత సిన్సియర్గా చేస్తాడు, ఎంత త్వరగా చేరగలుగుతాడు వాడికి సంబంధించింది, కానీ గురువుకు సంబంధించింది కాదు. అనుభూతి పరంగా చెప్తాము, నేను ఈ రకమైన అనుభూతి పొందాను అని చెప్తాను. ఈ అనుభూతులు మరి మిగతా వాళ్ళకి కలుగుతాయని ఇప్పుడు నాలాగా వచ్చి తిరిగితే వాడికి కలుగుతున్నారు కాదే. దీనికి మనకి ధర్మమే చెప్పింది, నీ పూర్వజన్మ సుకృతం. అవునా కదా? వాళ్ళకి కానీ ఇప్పుడు ప్రతిదానికి వచ్చేసేసి సంబంధం ఏంటి, సుకృతం దుష్కృతం, ఏదో ఒకటి కర్మఫలితం తప్ప ఇంకే వేరే ఏం కాదు. పూర్వజన్మలో ఏదో ఎక్కడో బాకీ ఉండబట్టి వచ్చేసేసి నేను మీ ఇంటికి వచ్చాను, మీరు వచ్చి ఒక కప్పు కాఫీ నీళ్ళు పోసారు, ఆ బాకీ ఉంది. కర్మ ఫలితానికి దీనికే సంబంధం ప్రతిదీ. ఆ కర్మ అనేది చేస్తే అనుభవం వస్తుంది, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. ఆ కర్మ చేయకుండా ఆపడం కోసం మనసును కంట్రోల్ చేయటం ఇది చేసేది కాదు. కళ్ళతో ఒక మంచి పని చేస్తాడు,
లేదు చెడు పని కూడా చేశాడేమో, ఆ చెడు గాని మంచికి గాని ఫలితం వీడికి వస్తుంది కనుక కళ్ళు మూసేసుకుంటాడు. ముక్కుతో మంచి వాసన పీలుస్తాడు, చెడు వాసన పీలుస్తాడు. చెవులతో వచ్చేసేసి మనకి మంచి మాట వినటం, చెడు మాట వింటాం. నోటితో మంచి పలుకుతాం, చెడు పలుకుతాం. కనుక వచ్చి మంచి చేస్తామో చెడు చేస్తామో మనకు తెలియదే. కనుక దీని ఏంటంటే ఈ యోగా ప్రాక్టీస్ చేయటం మూలకంగా ముందు మీ మనసును నిద్రపుచ్చుతారు. అది తప్పుడు పనులు చేయదు, ఒప్పు పనులు చేయదు. మనకు మంచి వద్దు, చెడు వద్దు. ఇదున్నా మళ్ళీ జన్మెత్తాల్సిందే, అదున్నా మంచి జన్మెత్తాల్సిందే. అదైతే మంచి జన్మ ఎత్తాడు, ఇదైతే కుళ్ళు జన్మ ఎత్తాడు. అంతేగా. అసలు జన్మ అంటే ఎందుకు ఎత్తాలి? క్వశ్చన్ అది. జన్మరాహిత్యం అనేది, జన్మరాహిత్యం పొందాలి అంటే ఏమిటి? ఆత్మను పని చేయనియాలి, ఈ బుద్ధిని కట్టేయాలి. ఆవు దగ్గర పాలు పిండుకోవాలి అంటే దూడను కట్టేయాలి. దూడ ఒక పక్కన తాగుతూ ఉంటే వచ్చి మనం పాలు పిండుకోలేము. ముందు మాత్రమే వచ్చేసేసి ఆ దూడను వదులుతాం, అది కాదు చేపిన తర్వాత దూడను కట్టేసేసి మనం వచ్చి పాలు పిండుకోవాలి. ఆత్మని పని చేయనీయకుండా చేస్తోంది ఈ బుద్ధి. దాని మీద వచ్చేసి ఒక మసకలాగా ఏర్పడి అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నేనే చేస్తున్నాను, నీకు అన్నీ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అని సిన్సియర్ సర్వెంట్ లాగా చేస్తే అసలు బాస్ మర్చిపోతున్నాడు. నేనంటూ బాస్ని అనేది మర్చిపోతున్నాడు. ఆత్మ అనేది బాస్. బాస్ని పని చేయకుండా చేస్తున్నాడు వీడు, ఈ సేవకుడు. నీకెందుకు సార్ నేనున్నానుగా, నీకెందుకు సార్ నేనున్నానుగా, పెద్దానికి నీకెందుకు సార్ నేనున్నాను అని వాడే చేస్తూ ఉంటే ఇక వాడికి రాజుగారికి పని లేదు. అది పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మారేటట్లయితే అప్పుడు ఏదైతే ఉందో ఈ యోగా ద్వారా వచ్చేసేసి మీరు ఎన్ని యోగాలు మీ అనుభవంతో మీకు వస్తుంది. మీకు నచ్చిన యోగా చేయండి, ఏది చేసినా యోగా చేయండి. ఏ యోగానైనా సరే ఈ గురువు గారు చెప్పింది, ఆ గురువు గారు చెప్పింది డిస్క్రిమినేట్ చేయబాకండి. ఎవరు చెప్పినా ప్రాణాయామం ఒకటే. సాధన వచ్చేసేసి రీతులు ఎన్ని రీతులుగా ఉన్నప్పటికీ అది ముందుకు అడ్వాన్స్ కావటం కోసమే, త్వరగా వచ్చి ఢిల్లీ పోవడం కోసమే దారులు చెప్పినట్టుగా ఏదో రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఏ రకరకాలుగా చెప్పినప్పటికీ మీరు అనుభవించేది, మీరు చేయగలిగేది. అవునా కదా? అది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గురుగారు, బాస్ని పని చేయకుండా చేస్తాను. అసలు ఈ బాస్ ఉన్నాడు అని తెలుసుకోవడం అంటే ఆత్మను అనుభూతి చెందడం ఎలా సాధ్యం గురుగారు? అది అప్పుడప్పుడు వచ్చి మేఘాల మధ్యలో నుంచి వస్తున్న సూర్యుడిలాగా వచ్చేసేసి మీకు జలకిస్తూనే ఉంటుంది. మేఘాల మధ్యలో నుంచి ఆత్మని కనుక మనం వచ్చేసేసి సూర్యుడితో కనుక పోల్చుకున్నట్లయితే ఈ బుద్ధి అనేది, ఈ మనసు అనేది, ఈ మేఘం దాన్ని కమ్మేస్తుంది. కానీ ఆత్మకున్నటువంటి సహజ లక్షణం దానికి ఒక్కదానికే వచ్చేసి వెలుతురిచ్చే గుణం ఉంది. ఇంకా దేంట్లో ప్రపంచంలో ఇంకేది లేదు. ఈ సూర్యచంద్రాదులు కూడా వచ్చేసేసే ఆత్మ ముందు పనికిరారు. ఆత్మ యొక్క వెలుతురు వేరు. ఆ వెలుతురు ముందు ఇవి ఏమీ పనికిరావు. కనుక అప్పుడప్పుడు వచ్చేసేసి ప్రతి మనిషి అనుభూతి చెందుతాడు. మేఘాల మధ్యలో నుంచి వచ్చేసేసి సూర్యుడి కిరణాలు వచ్చి పడతాయి, అది అనుభూతి చెందుతాడు. అది అలా ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రాణాయామం చేస్తూ ఉంటారో ఒక్కొక్కసారి మధ్యలో వచ్చేసి ఆ మసక పోతుంది. మసక పోయి ఆ సూర్యకిరణాలు పడతాయి అన్నమాట. ఆత్మ జాగృతి చెందింది మీకు తెలుస్తుంది. అది ఒకసారి అనుభూతి పొందారనుకోండి, ఎంత హాయిగా ఉంది. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు కూడా వచ్చేసేసి పడుకోగానే నిద్ర రాదు. ఇందులో వచ్చేసి 8 గంటల సేపు పడుకుంటే వచ్చి గుర్రు కొట్టి ఏమిటో తెలియకుండా పడుకున్నది వచ్చేసేసి ఒక అరగంట గంట ఉంటుంది. అబ్బాయి నిద్రపోయానండి. మరి అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ తెలుసు నీకు. ఒక గంట ఈ 8 గంటల్లో వచ్చేసేసి 8 గంటల సేపు పడుకుంటే 1 గంటలో మాత్రమే నీకు తెలియలేదు, హోష్ లేదు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏమిటి తెలియదు. ఆ 1 గంట మాత్రమే నీలో వచ్చేసేసి ఆ వెలుతురు ప్రవహిస్తున్నట్లు లెక్క. ఆ 1 గంట మీకేం చేస్తుంది? 5 రోజులు నిద్రపోకపోయినప్పటికీ ఆ 1 గంట నిద్ర మిమ్మల్ని బళ్ళకి తీసేస్తుంది. కనుక దానికి ఎంత శక్తి ఉంది. అది